స్వీట్స్ తినడం ఎవరికైనా అన్హెల్దీనేనండి. అలా అని స్వీట్స్ తినడమే మానేస్తామా? అప్పుడప్పుడు ఇలా హెల్దీ వర్షన్ లో కూడా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. సో ఇప్పుడు చేయబోయే మన కొర్రల పాయసాన్ని ఎలా తయారు చేయాలో మీరు చూస్తూ ఉండండి. అలానే హెల్త్ వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరిని అడిగినా కామన్ గా చెప్పే ప్రాబ్లమ్స్ పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ, డయాబెటీస్ తో పాటు ఓవర్ వెయిట్. మరి దీనికి సొల్యూషనే లేదా అంటే మనం డైలీ తినే ఫుడ్ లోనే చేంజెస్ ని చేసుకుంటూ చక్కగా మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. తీసేయండి. మన మీలో ఎవరికైనా సరే తన డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలానే తన పేజ్ ని కూడా ట్యాగ్ చేస్తాను. ఓసారి మీరు తనని కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ ని చక్కగా సాల్వ్ చేసుకోండి. అండ్ ఈలోపే మన కొర్రల పాయసం కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మిల్లెట్స్ వాడటం అనేది అందరికీ అలవాటు అయిందండి. సో కొర్రలు ఎప్పుడైనా తీసుకొచ్చేటప్పుడు ఓసారి ఇలా రెసిపీని ట్రై చేయండి. చేయటం చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్ది.